రైట్. ఈరోజు అంశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన అంశం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంశం పేరు మారనాథ. ఎంతమందికి ఇక్కడ మారనాథ అనే పదం తెలుసు? ఆల్మోస్ట్ గుంటూరులో, తాడేపల్లిగూడెంలో, ఈ ఈస్ట్ వెస్ట్ గుంటూరు జిల్లా ఇక్కడ బాగా తెలుసు ఈ పదము. మారనాథ అంటే అర్థం ఏంటండి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ క్విక్. దానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్కి వెళ్దాం. లెట్స్ స్టడీ సమ్ ఇంట్రడక్షన్. ఓకే, కొలస్సీలకు రాసిన పత్రికకి వెళ్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 చదువుకుందాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యుకుడి. అవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై చాలు మళ్ళీ చదువు బాబు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యుకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే పండుగ, అమావాస్యల గురించి మాట్లాడుతున్నారు, సబ్బాతు దినము గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి మనము ఇవన్నీ బైబిల్లో 2 అధ్యాయాలు ఉన్నాయి, 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. ఈ సబ్బాతు పండుగలను ఆచరించాలా, అవునా? ఇంకా రకరకాల పండుగలను ఆచరించాలని చెప్పి దేవుడు మోషేకి తెలియజేశాడు. మరి ఈ సబ్బాతు దినాలు, ఈ పండుగలు, ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఏంటని చెప్తున్నాడంటే, రాబోవు వాటి ఛాయ. ఛాయ అంటే ఏంటండి? నీడ. మరి ఈ పాత నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ, ఈ యొక్క నీవు సబ్బాత్ దినాన్ని ఆచరించాలనేటువంటిది ఎందులో ఉండేటువంటి ఆజ్ఞ? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్, అవునా? నువ్వు కొమ్మబూర ఊదాల, అవునా? పస్కా పండుగ ఆచరించాల, తర్వాత పెంటెకోస్తు పండుగ ఆచరించాలి, తర్వాత ఈ పండుగ, అవునా? పులియన్ రొట్టెల పండుగ ఆలోచించాలా, పులిసిన రొట్టెల పండుగలు ఆచరించాలా. ఇవన్నీ కాకుండా సబ్బాత్ దినం ఇవన్నీ ఆచరించాలి. అయితే ఇవన్నీ ఏంటంట? ఇవి రాబోవు వాటి ఛాయే కానీ, ఇవన్నీ రాబోవు వాటి ఛాయే కానీ నిజస్వరూపము ఎవరిలో ఉందంట? 17 చూడండి, కొలస్సీలు 2. ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. నీడ అన్నమాట. ఇవన్నీ ఛాయ అంటే నీడ, నీడలో ఉంది కానీ నిజస్వరూపము ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. అంటే అనేక వచనాలు, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనము ఇవే సత్యము అని అనడానికి లేదు. ఎందుకు? ఒకప్పుడు అవి సత్యము, కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత కొలస్సీలు ఏం చెప్తున్నాడంటే, ఇవి నిజస్వరూపమైనటువంటి క్రీస్తు గురించినటువంటి నీడ అంట. హల్లెలూయా. అంటే నీడ ఏం చెప్తుంది? ఇదిగో పలానా వ్యక్తి, సపోజ్ ఎవరితో నీడ వస్తున్నారు, అర్థం ఏంటి? పలానా వ్యక్తి వస్తున్నాడు అని అర్థం అనమాట, అవునా? సో యేసయ్య వచ్చిన తర్వాత, సంపూర్ణమైన వెలుగు వచ్చిన తర్వాత నీడతో పని ఉందా? నీడతో పని ఉందా? లేదు, అవునా? మొదట మనిషి వచ్చే వరకు నీడని చూస్తాము, మనిషి వచ్చిన తర్వాత నీడని చూస్తామా? చూడము. మరి ఈ నీడ అవసరము. ఇదంతా కూడా యేసు ప్రభు రావడానికి తయారు చేసేటువంటి అధ్యాయాలు, ప్రవక్తలు, వచనాలు. ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, అంటే కన్యాగర్భమందు కుమారుని ధరించి మరి భూమి మీదకి రావడానికి సహాయపడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా తీసివేయబడదగినవి కావు, మరి కొట్టివేయబడదగినవి కావు. కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క మొదటి రాకడకు, అవునా, వీలు తర్వాత 2వ రాకడకు కూడా వీలు పడేటువంటి ఛాయ వంటి సమాచారం అన్నమాట. సరే, ఇదెందుకు చెప్తున్నాను? ఇవన్నీ నీడ. మరి కొంతమంది కొన్ని రూల్స్ పెట్టి, ఇంకా కరెక్టే, అదంతా కూడా కలిపి దేవుని వాక్యమే, బైబిల్లో దేవుని వాక్యమే,
అయితే ఈ పాత నిబంధన అంతా కూడా అందులో ఉండేది రాబోవు వాటి యొక్క క్రీస్తు యొక్క ఛాయ. అది ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చూద్దాం. ఇంకొక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక్కడ చూస్తే హెబ్రీయుల 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏమనుందంటే, మేము ప్రేమించున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్వశమున ఆసీనుడై ఉన్నాడు. అందరూ కూడా నిజమైన గుడారము అనండి. అందరూ అనండి, నిజమైన గుడారము అనండి. ఓకే, యేసు ప్రభువుకి ఇక్కడ ఒక పేరు పెట్టారు, నిజమైన గుడారం అంట. అవునా? ఎందుకని నిజమైన గుడారం అంటున్నారు? చూద్దాం, చదువు బాబు 3 నుంచి. హెబ్రీయులు 8:3 నుంచి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలండి. మరి పాత నిబంధనలో మరి మోషే గారికి అవునా గుడారము యొక్క ఛాయారూపము చూపించారండి. ఇక్కడ చూస్తే కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. అవునా? నిజమైన గుడారం ముందు సేవ చేస్తారా, లేక ఆ గుడారం యొక్క ఛాయారూపం ముందు సేవ చేశారా పాత నిబంధనలు అందరూ? ఎస్, వాళ్ళందరూ కూడా మరి నిజమైన గుడారం యొక్క ఛాయారూపమని మోషే అక్కడ కట్టాడంట, ఆ మందసము. అవునా? అది నిజమైన గుడారమా లేక దాని ఛాయారూపమా? అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అవును, ఛాయారూపం అంటే ఎందుకు? దేవుడే ఈ యొక్క నీడను, అవునా, యేసు ప్రభు రాబోతున్నాడని ఈ నీడను మనకు చూపిస్తున్నాడు పాత నిబంధనలో. ఈ వచనాలన్నీ కూడా నిజమైన గుడారం రావడానికి త్రోవ సరళము చేస్తున్నటువంటి వచనాలు. మరి మోషే ఆ నిబంధన మందసము కట్టాడు. అది మరి యేసు ప్రభు వారు మరి ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి ఛాయా రూపము అది. ఇప్పుడు మళ్ళా ఆ మందసము మన ఇంటికి వస్తే మందసము గొప్ప, నువ్వు గొప్ప? ఎవరైనా మందసాన్ని తయారు చేసి ఇంటికి తీసుకొచ్చారనుకోండి, మందసము గొప్ప, నువ్వు గొప్ప? ఇప్పుడు దేవుడు మందసములో ఉంటున్నాడా, లేక యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీలో ఉంటున్నాడా? హల్లెలూయా. సో నౌ హీ ఈజ్ లివింగ్ ఇన్ యూ. ఆయన ఇప్పుడు నీలో ఉంటున్నాడు. చూద్దాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేది. ఓకే, 6 నుంచి కూడా చదవండి. 8వ అధ్యాయం 6 నుంచి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు నిజమైన గుడారము. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే మరి ఎక్కువైన వాగ్దానములంట. హల్లెలూయా. అందరూ మరి ఎక్కువైన వాగ్దానములండి. ఎస్, అవునా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పాత నిబంధనని మనము కొత్త నిబంధనల నుంచి చూడాలి. హల్లెలూయా. పాత నిబంధన, అవును, కొత్త నిబంధనని పాత నిబంధనలను చూసామనుకోండి నీకు వర్కౌట్ అవ్వదు. సరిగ్గా వాక్యాన్ని విభజించకుండా మనము రకరకాల అనుమానాల్లో పడతాం. అవునా? కాబట్టి మనం సాధారణంగా పాత నిబంధన నుంచి కొత్త నిబంధన చదువుతాం, కానీ యాక్చువల్గా కొత్త నిబంధన నుంచి, అవునా, పాత నిబంధన చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది నిజమైన గుడారము కాబట్టి. అవునా? అప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. ఇక్కడ చూస్తే మరి ఎక్కువైన వాగ్దానములు, ఇంకా చూస్తే నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక, మూడవది మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనం ఇందులో చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభువు తీసుకొచ్చింది ఏంటి? మరి ఎక్కువైన వాగ్దానము. ఇంకొకటి మరి ఎక్కువైన నిబంధన. ఇంకొకటి మరి శ్రేష్టమైన సేవకత్వం అంట. హల్లెలూయా. సరే, అయితే మరి మొదటి నిబంధన ఏమంటారండి? మరి పాత నిబంధన అంతా మరి మీరు అలాగంటే ఎలాగా? నేను అనట్లేదు, దయచేసి నేను అనే పదాన్ని తీసేయండి, వాక్యంలోంచే చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఎందుకని యేసు ప్రభు వారు వచ్చి
మరి శ్రేష్టమైన మరి గొప్పది అయినా, అవునా, మరి ఇంకా ఉపయోగపడేటువంటిది అని ఎందుకు చెప్తున్నాడు చూద్దాం. 7వ వచనం చదవమ్మా. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హల్లెలూయా. చాలండి. ఏలయనగా ఈ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి నిబంధనలో ఏముందని చెప్తుంది ఈ వాక్యము? ఏముందని చెప్తుందండి? లోపముంది అని చెప్తుంది. దెర్ ఈజ్ ఎ మిస్టేక్, దెర్ ఈజ్ సమ్ ఫాల్ట్. నేను అనట్లే, బైబిలే చెప్తుంది. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అంటే మొదటి నిబంధనలో ఏ లోపం ఉంది? ఏముంది మొదటి నిబంధన? అది దేవుని వాక్యమే కదా, ఇది దేవుని వాక్యమే కదా. చూద్దాం. అందుకే ఇక్కడ మరి ఎక్కువైన వాగ్దానములు, మరి శ్రేష్టమైన సేవకత్వము, మరి ఎక్కువైన నిబంధన, ఈ కొత్త నిబంధనలో ఉన్నాం. అందుకే నేను నిన్న ఒక మాట కూడా చెప్పాను. మరి సంఘం ఎప్పుడు ఎత్తపడుతుందంటే, మరి ఆ ఆది సంఘము కంటే కడవరి సంఘం మహిమ అధిగమించాలా లేదా? ఆది సంఘము మనం ఎక్కడ చూసాము? ఆది సంఘం ఎక్కడుందని చెప్పాను నిన్న. బైబిల్లోంచే, నేను కాదు, బైబిల్లోంచే. ఎక్కడ చూసామండి ఆది సంఘము? ఎవరైనా ఒక్కలైనా విన్నారా మొత్తం ఇంతమంది వేల మందిలో? ఆది సంఘము అరణ్యంలో మోషే నడిపించాడా? అక్కడ ఆ సంఘంతో పాటు ఎవరు ఉన్నారు? అక్కడ దూత నడిపించింది. దూతతో పాటు ఎవరున్నారని చెప్తున్నాడు పౌలు భక్తుడు. యేసుప్రభు వారు ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఓకే. మరి ఆ ఆది సంఘములోనే ఒక్కళ్ళు కూడా బలహీనుడు లేడంట. 40 సంవత్సరాలు చెప్పులు మాయలేదు, అవునా, బట్టలు మాయలేదు. మరి కడవరి సంఘము ఆ ఆది సంఘానికంటే ఎక్కువ మహిమకరంగా ఉంటుందా లేదా? మహిమకరంగా అయ్యాక తీసుకెళ్తాడా, అవక ముందు తీసుకెళ్తాడా? అయ్యాకే తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు త్వరగా రా అంటే ఆయన రాడు. ప్రభు రేపొచ్చాయన ఆయన రాడు. ఆయన, అవునా, వధువు తయారయ్యాక వస్తాడా, ఆ తయారవ్వక ముందు వస్తాడా? తయారయ్యాకే వస్తాడు. ఎందుకంటే ఈ వాగ్దానము నెరవేరాల. మరి కడవరి సంఘము, ఆది సంఘము, కడవరి సంఘ మహిమ మరి ఆది సంఘ మహిమ కంటే అధికమైనప్పుడు చూద్దాం ఎలా అధికమవుతుంది. ఈ యొక్క కడవరి సంఘ మహిమ ఎలా అధికమవుతుంది అనేది ఈరోజు చూద్దాం. దానికి మారనాథ్కి కనెక్షన్ పెట్టాను నేను. రైట్, ఓకే. చదువు బాబు. 8 అంటే 7వది ఏముందంటే, ఏలయనగా ఈ మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము నేరదు. అంటే మనము ఈ రెండు ఒకటిగా చూడకూడదు. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం ఏం చూడాలా? మొదటి నిబంధనలో ఎక్కడో ఒక లోపము ఉంది. హల్లెలూయా. అవునా? ఎప్పుడైనా చూసారా మీరు మొదటి నిబంధనలో లోపమే ఎక్కడ ఉంది? కాబట్టి ఎవరైనా చూసారా మొదటి నిబంధనలో లోపము? అమ్మో, దేవుని వాక్యం అండి, అలా అనకూడదు. దేవుని వాక్యమే చెప్తుంది అది. హల్లెలూయా. దేవుని వాక్యమే చెప్తుంది మొదటి నిబంధనలో లోపం ఉంది కాబట్టి, అవునా, రెండవసారి మళ్ళా యేసయ్య భూమి మీదకి వచ్చి మరి శ్రేష్టమైన, మరి ఎక్కువ, అవునా, మరి గొప్ప నిబంధనకు ఆయన మార్గం ఇచ్చినాడు. ఆయన నిజమైన గుడారం అంట, మోషే కట్టింది ఛాయ అంట. చూద్దాం, చదువు 8. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై. చాలండి, అక్కడే మనం చెప్తున్నాడు, నేను ఒక కొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు. ఏంటి ఆ నిబంధన? 13వ వచనం చదవమ్మ. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఏది పాతగిలి విడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు. ఏది కొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడంట. అవునా? ఇది కొత్తది అంటే మొదటిది పాత అయిపోయిందా లేదా? అదే కాదంట. ఇక్కడ చూస్తే ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నదంట. హల్లెలూయా. మరి బైబిల్ అలాగే ఉంటుంది. మరి ఎలాగ అదృశ్యం అవుతుంది అది? బైబిల్లో ఉంటుంది కదా పాత నిబంధన అంతని. మరి యేసుప్రభు వచ్చిన తర్వాత నీడ ఉండాలా, లేకపోతే యేసుప్రభు నువ్వు కావాలా, నీడ కావాలా? ఎవరిని అంటారు ఇక్కడ?
ఎవరికైనా యేసుప్రభు కావాలా, యేసుప్రభు నీడ కావాలా? రెండు ఎవరికి ఎంతమందికి కావాలా? చేతులు ఎత్తున్నారు చూడండి, రెండు కావాలంట. యేసుప్రభు ఉంటే నీడ ఎందుకు? హల్లెలూయ. మీ ఆయన కావాలా, మీ ఆయన నీడ కావాలా? డబ్బు నోటు కావాలా, నోటు నీడ కావాలా? ఇదిగో 100 రూపాయల నోటు నీడ తీసుకోమంటే ఏమైనా తీసుకోగలవా? నో. అందుకనే అందులో ఏదో ఏ లోపం ఉందో చూద్దాం మనం తర్వాత. అందులో లోపం ఉందని అంటున్నారు, అవునా? అది అదృశ్యమగుటకు రెడీగా ఉందంట. కానీ 2000 సంవత్సరాలు బట్టి దాన్ని మనము అదృశ్యం చేయట్లేదు దాన్ని. ఎందుకంటే దాన్ని పాతదిగా చూడట్లేదు, లోపం ఉన్నట్టు మనం చూడట్లేదు. దాన్ని అలాగే కొత్తదే పాతది 2 బట్టలకే ముడేసి అలా పెట్టాము మనం, అవునా? అందుకే సంఘములో మహిమ కనపట్టలేదు. ఒక వైపు నుంచి చూస్తే మహిమకరంగా ఉంది, ఇంకో వైపు చూస్తే పాతగా ఉంది, అన్నీ కన్నాలే, అవునా? లోకానికి సంఘానికి తేడా కనపట్టలేదు. కనపడుతుందా, కనపట్టలేదా? కనపట్టలే. ఎందుకంటే మహిమ కనపడటం లేదు. చూద్దాం, అది కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగచేయ నేరవు. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనక, అవునా? అంటే ధర్మశాస్త్రం అనేది కరెక్టే, అది దేవుడి స్టాండర్డ్, అది దేవుడే ఇచ్చాడు, అది పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అది దేవుడే ఇచ్చాడు. కానీ అది మనల్ని సంపూర్ణముగా చేయడానికి ఇవ్వబడ్డదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అది రాబో అని యొక్క ఛాయయే కానీ సంపూర్ణముగా చేసే సామర్థ్యము ధర్మశాస్త్రమునకు లేదు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయమంట. హల్లెలూయా. మరి మనం ఇంకా పాత నిబంధనలో ఉండే ధర్మశాస్త్రమును మనం పట్టుకొని అవే నిజము అనుకొని వాటినే ధ్యానిస్తున్నాం అనుకోండి, సంపూర్ణ సిద్ధి కలుగుతుందా లేదా? కలగదు. సంపూర్ణ సిద్ధి కలగదు. నిజస్వరూపైన యేసయ్య సిలువలో ఏం చేశాడు అనేటువంటి దాన్ని మనము బాగా ధ్యానిస్తే అప్పుడు సంఘము సంపూర్ణతలోకి వెళ్తుంది. హల్లెలూయా. సరే, ఇంకొన్ని విషయాలు చదువుదాం. ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోబు 5:18, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. సరే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇంతకీ ఇప్పుడు దేవుడు స్వస్థపరచువాడా, గాయము చేయవాడా? ఈ రెండాటిల్లో ఎలా ఉందంటే, నువ్వు కార్లో వెళ్తున్నావు అనుకో, వెనకాల అంబులెన్స్ వెళ్ళాలన్నమాట. కారుతో గుద్దేసి అంబులెన్స్ వేసుకొని అంబులెన్స్తో పోతూ ఉండాలి. ఏంటంటే అంబులెన్స్లో సేవ చూడు ఎంత మంచోడో, అతను సేవ చేస్తున్నాడు, మళ్ళీ ఎందుకు కుదరం, ఎందుకు అంబులెన్స్లో తీసుకెళ్ళడం ఎందుకు? ఒళ్ళు దగ్గర నడిపితే ప్రాబ్లం ఉండదు కదా. లుక్ అట్ దట్ స్టాఫ్. ఇప్పుడు చెప్పండి, ఏది కరెక్టు? సరే, ఇంకొక వచనం చూద్దాం. పోనీ ఇది పక్కన పెడదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలుగు చేయువాడును, సమాధానకర్తను కీడును కలుగు చేయువాడును నేనే, యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలుగు చేయువాడును. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ఇప్పుడు వెలుగును నేను సృష్టించాను, అంధకారాన్ని నేను చేశాను. సమాధానకర్తను, ఇంకొకటి ఎవరంట? ఇంకొకటి ఏం చేస్తాడంట? కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవానగు నేనే, వీటన్నిటినీ కలుగు చేయుచున్న వాడను. నీకు బాప్టిజం ముందు ఎన్ని చెప్తే బాప్టిజం తీసుకుంటావు, పారిపోతావా? అంటే సమాధానకర్త అయిన ఆయనకి ఇప్పుడు ఆయన సమాధానకర్త. ఇంకొకటి ఏం చేస్తాడంట? కీడును కలుగు చేయవాడును ఆయనేనంట. ఎంతమందికి కీడు కావాలా? దేవుడిని నమ్ముకుంటే కీడు వచ్చినట్టే, నీకు అందులో ఉంది కదా వాక్యంలో.
ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను చూద్దాం. లెట్ us see. నేను ఇంతకుముందు చెప్పిన నీడ ఎంతమంది గుర్తుంది? ఛాయ అనే వచనాలు గుర్తున్నాయా ఇందాక చెప్పినాయి? ఓకే, అది మనసులో పెట్టుకోండి. ఈ ప్రశ్న మనసులో పెట్టుకోండి. ఓకే, నా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 16వ వచనం. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడును నేనే. హల్లెలూయా. చూడండి, మరి ఆ వృత్తికి తగినట్లు పనిముట్టు చేయు కుమ్మరిని సృజించేవాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించిన వాడను నేనే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ అపవాది చేత నాశనము చేయించేది కూడా దేవుడు అన్నట్టు ఈ వచనాల ద్వారా తెలుస్తుంది. అవునా కదా? అవునా? ఇందాక చూస్తే ఆయన గాయము చేయువాడు, ఇంకొకటి మనం చూస్తే కీడు చేయువాడు, ఇంకొకటి చూస్తే ఆయన నాశనమును చేయుటకై పాడు చేయువానిని సృజించువాడును ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ పాత నిబంధనలో మనం చూసాం. సరే, ఇవన్నీ మనం ఏం చూసాం అక్కడ? ఇవన్నీ రాబో వాటి యొక్క ఛాయ. హల్లెలూయా. సరే, ఎవరు నిజ స్వరూపము? రాబో వాని యొక్క ఛాయ అంటే ఎవరు రాబోయేది? యేసయ్య. మరి యేసయ్య ఏం చెప్తాడో చూద్దామా? ఈ మొదటి నిబంధనలో లోపం ఉందంట. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఇది పట్టుకొని ఇదే కరెక్ట్ అని నీకు కీడు కూడా చెప్తాడు. ఒకటి గుద్దేవనికి వెళ్ళిన వాళ్ళందరినీ నీకు సత్యకి ఎవ్వరు రారు. హల్లెలూయా. గాయపరిచేవాడు. చూద్దాం. సరే, మొదటి నిబంధనలో నిజస్వరూపం వచ్చిన తర్వాత నిజస్వరూపము ఏమని మాట్లాడుతాయి? ఎవరి నిజస్వరూపము? యేసయ్య. పాత నిబంధనలు ఏమనుంది? దేవుడు గాయపరచువాడు ఆయనే, గాయం అనుపవాడు ఆయనే. అవునా? ఇంకొకటి ఏమనుంది? కీడు కలుగు చేయువాడు ఆయనే, సమాధానకర్త ఆయనే. ఇక్కడ చూస్తే నాశనము చేసేవాడిని కూడా ఆయనే చేశాడు. ఓకే, మరి ఎన్ని పాత నిబంధనలు ఎలాంటి వచనాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మరి కొలసీ 2లో ఏం చూసాము? రాబోవు వాటి యొక్క ఛాయ. వీటిలో లోపం ఉందా లేదా? ఉంది అని మనం కొత్త నిబంధనలో చూసాం. సరే, మరి నిజస్వరూపము దీని గురించి ఏం చెప్తుంది అని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. జాన్ చాప్టర్ 10 verse 10. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నిజస్వరూపమైనటువంటి యేసయ్య పలుకుతున్నటువంటి మాట ఏంటి? మరి పాత నిబంధనలో ఛాయారూపముగా ఉన్నటువంటి మాటలు ఏంటి? తేడా చూద్దాం. అవునా? ఏది కరెక్ట్ అంటారు? ఛాయారూపము కరెక్టా, నిజస్వరూపము కరెక్టా? మరి ఛాయారూపము గురించి బోధించింది ఎవరు? దేవుడే. అవునా? నిజస్వరూపం గురించి బోధించింది ఎవరు? దేవుడే. అయితే ఇప్పుడు మనకి ఆ ఎన్నుకునే జ్ఞానం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎస్, గివెన్ us wisdom to identify that. అవునా? అయితే ఇక్కడ నిజస్వరూపమైనటువంటి, నిజమైన గుడారమైనటువంటి, మరి శ్రేష్టమైనటువంటి, మరి గొప్ప నిబంధన అయినటువంటిది. అవునా? అది పాత గెలుచు అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నదంట పాతది. మరి అది తీసేసి కొత్తది, మరి కొత్త నిబంధన అయినటువంటి నిజస్వరూపమైనటువంటి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? కొండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్తున్నాడు ఆయన. ఇదంతా కాదు, నేను ఈ మాట చెప్తున్నాను ఏనండి. ఏంటి? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. నేనైతే దేనికి వచ్చాడంట? గొర్రెలకు జీవము కలుగుటకు. అది ఎలా కలుగుటకు? సమృద్ధిగా కలుగుటకు. అంటే దేవుడు దొంగ కాదు. దొంగ ఎవరు? సైతాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు అపవాది కలుగు చేసి, ఇప్పుడు ఈ అపాయాలన్నీ కలుగు చేసేది ఎవరు? దొంగ. దేవుడా? కాదు. పాత నిబంధనలో మరి ఎందుకు ఈ రెండు కలిపి ఉన్నాయి? అందుకే అందులో ఏం చూశాడు? లోపము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది? రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు గాయపరుస్తాడా? కేవలము అపవాది చేసిన గాయాలు మారుస్తాడా, మాన్పుతాడా? ఎస్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు రెండాటికి తేడా? ఎవరన్నా చెప్పారనుకోండి, దేవుడు గాయపరిచాడు అందుకే నీకు జరిగింది అన్నారు అనుకో, ఊరుకోండి అనాలి మీరు. హల్లెలూయా. ఎంతమందికి తేడా అర్థమైంది ఇప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనకి? ఇప్పుడు చూడండి, సీ ద ఓల్డ్ టెస్ట్మెంట్ విత్ ద లైట్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. ఇప్పుడు పాత నిబంధనని కొత్త నిబంధనలను చూడాలా, లేకపోతే కొత్త నిబంధన పాత నిబంధనలను చూడాలా? పాత నిబంధనని కొత్త నిబంధనలను చూడాలా. హల్లెలూయా. అప్పుడు నీకు బైబిల్లో దేవుడి గుణాలు స్పష్టంగా అర్థమవుతాయి. లేదనుకో, దీనికి కౌంటర్ అక్కడ ఉంటుంది, అక్కడ కౌంటర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కౌంటర్ అక్కడ ఉంటుంది. విభజించి చదవడం ఈరోజు నీకు నేర్పిస్తున్నాను. హల్లెలూయా.
ఈ రోజు నేను తాడేపల్లిగూడెం వాళ్ళు బైబిల్ని బాగా చదువుతారు. హల్లెలూయా. యూ విల్ రీడ్ ద బైబిల్ విత్ అండర్స్టాండింగ్. ఓకే, అంటే ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నారు, అంటే నేను పాడు చేయవాడిని కాదు, నాశనము చేయవాడిని కాదు, అవునా, గాయము చేయవాడిని కాదు, కీడు చేయవాడిని కాదు. నేను కేవలము గొర్రెలకు ఏమివ్వడానికి వచ్చాను? సమృద్ధి గల జీవం. గొర్రెలు అంటే గొర్రెలు ఎందులో ఉంటాయి? సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను నా సంఘానికి ఏ జీవం ఇస్తాను? సమృద్ధి గల జీవం ఇస్తాను తప్పితే, అవునా, దొంగతనాన్ని, నాశనాన్ని హత్య చేయడానికి నేను రాలేదు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఏ లోపం ఉంది? లోపం ఉందా లేదా? ఆయనే రెండు చేస్తాడనే ఉందా లేదా లోపము? ఎస్, నీడ. నీకు సంపూర్ణంగా తెలుస్తుందా? నీకు నీడలో ముక్కు ఎలా ఉంది? ముక్కు పొడుగ్గా ఉంది, పెద్దలు ఎర్రగా ఉన్నాయని చెప్పగలవా నీడ చూసి? ఆ నీడ చూసి మంచోడు అవ్వచ్చు, దయ్యం కూడా అవ్వచ్చు. అవును, ముఖం కనపడదు కదా. ఆడదో తెలీదు, మగడో తెలీదు, అవునా, బొమ్మ తెలీదు, మనిషో తెలీదు, నీడ నీకు తెలియదు. అందుకే దేవుడు చంపేస్తాడు, దేవుడు తీసుకుంటాడు, దేవుడు గాయపరుస్తాడు, దేవుడు గాయపరుస్తాడు. ఏమో నాయన వెంబడిద్దాం, పోతే పోతాం పదా. యెహోవా కాపరి, పోతే పోతాను, నేను బతికితే బతుకుతాను. అలాగే వెళ్తున్నాం పాత నిబంధనలు. హల్లెలూయా. కానీ కొత్త నిబంధనలు అలా చెప్పట్లేదు. యేసయ్య కాపరి, ఆయన సమృద్ధి గల జీవం మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. గ్యారంటీ. అందుకే రాబో వాటి యొక్క ఛాయ అవి. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీడలో ఉండకని చెప్పండి, వెలుగులోకి వచ్చేయని చెప్పండి. లేదు, మళ్ళీ చెప్పండి, నీడలో నుంచి వెలుగులోకి రాయని చెప్పండి. కమ్ ఇన్ టు లైట్ అవుట్ ఆఫ్ ది షాడో. ఇంతకాలము మనం రెండాటిలో ఉంటున్నాం. సంఘాలు కాసేపు నీడలో ఉంటున్నాయి, కాసేపు వెలుగులో ఉంటున్నాయి, నీడలో ఉంటున్నాయి, వెలుగులో ఉంటున్నాయి. బ్రింగ్ చర్చెస్ ఇన్ టు లైట్. ఎందుకంటే ఎంతకాలం అని కన్ఫ్యూజన్లో ఉంటాము, ఏమన్నా? చూడండి, అపవాదిని ఎదిరించడానికి వాక్యము పర్ఫెక్ట్గా లేకపోతే నువ్వు అపవాదిని ఎదిరించలేవు అపవాదిని. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడే గాయపరిచాడు అని చెప్పాడు అనుకో. సపోజ్ నీకు బీపీ బాగా పెరిగిపోయింది, షుగర్ బాగా పెరిగిపోయింది, దేవుడే పెంచను. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు? ఎవరు పెంచారు? దేవుడే. ఒకవేళ నువ్వు మందు వేసుకుంటుంటే ఏంటి దాన్ని తగ్గిస్తున్నావు అంటే, మందు వేసుకుని దేవుడితో యుద్ధం చేస్తున్నట్టు నువ్వు, అవునా? ప్రార్థన చేయకూడదు, మందులు వేసుకోకూడదు, ఎందుకంటే దేవుడే పెట్టాడు కదా. హల్లెలూయా. ఆయన కీడు కూడా చేస్తాడు, చంపేయచ్చు కూడా. మరి బైబిల్ ఏమనుంది? అపవాదిని ఎదిరించుడే, అప్పుడు ఆ వద్ద నుండి పారిపోతాడు. మరి ఎలా ఎదిరిస్తావు? అది దేవుని చిత్తమని తెలిసినప్పుడు ఎలా ఎదిరిస్తావు నువ్వు దాన్ని? అవునా, ఆ రోగము దేవుని చిత్తము, ఆ దరిద్రము దేవుని చిత్తము, ఆ అప్పు దేవుని చిత్తము, ఆ కష్టము దేవుని చిత్తమని తెలిసినప్పుడు దాన్ని ఎలా ఎదిరించగలవు? అందుకనే చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ రోగం తీసేయను ఆయన, లేదంటే తీసుకెళ్ళిపో. నీడలో ఉంటే నీకు అర్థం కాదు దేవుని చిత్తం ఏంటో. ఆమె బతకాలా లేకపోతే బాగు చేయాలా? అందుకే ఆయన శిష్యులకి నీడలో పెట్టలేదు. ఆయన ఏమన్నాడు? శిష్యుల్ని మృతులను కూడా లేపమన్నాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? క్లియర్ ఫోకస్. అంటే వ్యాధి, బాధ అన్నీ కూడా అపవాది కలిగి చేస్తాడు. నేనేమిస్తాను? కేవలము సమృద్ధి గల జీవమే. హల్లెలూయా. అంటే కొత్త నిబంధనలో ఉండే వెలుగు చూస్తే నీవు ఇంకా గొప్ప కార్యాలు చేయగలవు. హల్లెలూయా. నీడ ఇది కలిపేస్తే, వెలుగుని కలిపేస్తే కన్ఫ్యూజన్లో ఉండి అపవాదిని ఎదిరించలేవు నువ్వు. ఇది దేవుని చిత్తమా కదా? నిన్ను కూడా ఏమైనా వస్తే స్వస్థపరచడా, ఆశీర్వదించడా? దేవుని చిత్తాన్ని పూర్తిగా సంఘం పొందుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నీడలోని ఉన్నారు, వెలుగులో ఉన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం ప్రజలందరూ నీడలోంచి వెలుగులోకి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఛాయారూపమైన గుడారంలోంచి నిజమైన గుడారంలోకి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య స్వయంగా చెప్పిన ఆ ఛాయారూపమైన మాటలన్నీ చెప్పింది ఎవరు? అది దేవుడే. అందులో లోపం ఉంది, ఇందులో ఏ లోపము లేదు అని చెప్పింది ఎవరు? దేవుడే. అది కూడా ఓకే. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో తీసి మనము కొత్త నిబంధనలో యేసయ్య చెప్పిన దానికి కౌంటర్ వేయచ్చా? నో. రెండు బైబిల్లో ఉన్నవే. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? యు అండర్స్టూడ్ నౌ. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చి ఇది పట్టుకున్నావో, సమృద్ధి గల జీవం ఏమిటో దేవుని చిత్తము అని నువ్వు తెలుసుకున్నావో, నీవు రోగుల మీద చేసినప్పుడు ప్రతి రోగి స్వస్థపడాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం. ఓకే. నా ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. మత్తయి 5:17 చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మరి ఎలాగ ఉంది కదా? దీనికి ఏం చెప్తారంటే శ్యామ్ కిషోర్ గారు చెప్పండి.
ఇంకా కొన్ని ఉన్నాయి అలాంటి అవన్నీ ఇప్పుడు టైం లేదు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి అందులో. మళ్ళీ రేపు దాకా చెప్పాల్సి వస్తుంది, రేపు పొద్దున 10 గంటల దాకా. అందుకని ఒకటి తీసి చెప్తా శాంపుల్కి, ఎందుకంటే మనం మరణానికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ. ఓకే. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిన తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలే. ఇందాకేమో అందులో లోపం ఉంది, అది పాతదే, అదృశ్యమొకటికి సిద్ధముగా నన్ను యేసయ్య చెప్తే, ఇక్కడేమో ఈయన యేసయ్య అని పౌలు భక్తుడు హెబ్రీల్లో చెప్తే యేసుప్రభువుకి ఇలా చెప్తారేంటి? అవునా? ఆయన నెరవేర్చడానికి వచ్చాడు అంటే అది కూడా నెరవేర్చాలా? ఓకే, నా ఇప్పుడు దీన్ని స్టడీ చేద్దాం. ఎంతమందికి ఇప్పుడు దీని ప్రశ్నకి ఎంతమందికి జవాబు కావాలా? ఓకే, రైట్. రోమిల్లోకి వెళ్దాం. ధర్మశాస్త్రమును ఎలా నెరవేరుస్తున్నాడు అంటే ఏంటి? ఇక్కడ 2 చూస్తున్నాయి చూడండి. ఎలా నెరవేర్చాడు అనేటువంటిది మనం చూద్దాం. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఈ అధ్యాయంలో చదివిన తర్వాత మీకు స్లోగా ఇస్తాను. 8వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం, స్టెప్ బై స్టెప్ చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి, చూడండి, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. అదేంటది? ఇక్కడ పాప మరణముల నియమం అంటే ఏంటి? ధర్మశాస్త్రము. అవునా? క్రీస్తునేసునందు అవునా ఉండు వారికి ఏ శిక్షా విధి లేదంట. అవునా? ఎందుకు లేదు? చదవమ్మా రెండోది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆగండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏమొచ్చింది? ఆత్మ వచ్చిందంట. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవరికైనా పరిశుద్ధాత్మ రావడానికి ఏమైనా ప్రార్థన చేస్తారా? ఎవరు చేయరు. ఈ రోజుల్లో పాస్టర్ గారు, అభిషేకం పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సంఘం మీదకి ఆత్మ వచ్చేస్తుంది. హల్లెలూయా. అనేకులు అద్భుతాలు చూస్తారు, భాషలతో మాట్లాడతారు, ఇంకా కుమ్మరింపు వస్తుంది, దర్శనాలు వస్తాయి, గొప్ప ఉద్యమం వస్తుంది. మరి పాత నిబంధనలో ప్రవక్త ఇలా చేయగలిగాడా? చేయలేడు. మరి ఆత్మ ఒక పాపి శరీరంలోకి వెళ్ళాలంటే దానికి మూల్యము ఆయన సిలువలో చెల్లించాడు కాబట్టి ఆత్మ వచ్చి నీలో ఉంటుంది. హల్లెలూయా. సో సిలువకు ముందు ఆత్మ ప్రతి ఒక్కరి శరీరంలో, విశ్వాస శరీరంలో రావడం అనేది అసంభవము. సరే, ఇక్కడ చూస్తే మరి ఆయన ఈ ఆత్మ ఆ నియమాల నుండి విడిపించిందంట. చూద్దాం, ఏంటి చదవమ్మా. ఎట్లనగా, అర్థమవుతుందా? లోతుకి వెళ్తుందని కొంచెం అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు పైకి ఎత్తండి. ఓకే, రైట్, చదవమ్మా. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. అంటే ఏంటి? చూడండి, అక్కడేమో నేను ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ చూడండి ఎలా నెరవేర్చాడో చూస్తున్నాను. హల్లెలూయా. అంటే చూడండి, ఒక్కొక్కసారి డాక్టర్లు అవునా అతడు కోమలో ఉన్నాడు, తిండి తినలేడని చెప్తారు. అప్పుడు కానీ మనిషిని ఎలా బతికించాలా? చూపు పెట్టేసి లోపల పోసేస్తారు. హల్లెలూయా. దే డూ ఎన్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్. ఓకే, చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రము యొక్క నీతి మనము దాన్ని పాటించాలని, అంటే దాన్ని మనము నెరవేర్చాలని ఆయన ఎవరిని పంపించాడంట? యేసయ్యని పంపించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము దాన్ని చేయలేకపోయిందంట. అవునా? నీలో నీతిని పుట్టించలేకపోయిందంట ధర్మశాస్త్రం. అవి నీతి సూత్రాలు, దేవుని యొక్క పరిశుద్ధమైన నీతి సూత్రాలు నీలో మరి నీతిని పుట్టించలేకపోయిందంట. అది ధర్మశాస్త్రము చేయలేకపోయిందంట. నీతి గలదే, అది పరిశుద్ధమైందే, దేవుడిచ్చిందే. అది నీలో నీతిని మరి పుట్టించలేకపోయిందంట. హల్లెలూయా. మరి దేవుడు ఏదైతే చేయలేకపోయిందో ఆయన నీతిని పుట్టించాడంట మనిషిలో. హల్లెలూయా. ధర్మశాస్త్రము లేకుండా ఈ రకంగా ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చాడంట. ఎలాగో చూద్దాం ఆ రూట్. హల్లెలూయా. లెట్ us see that route. How to go. చూడండి, ఇక్కడి నుంచి రోడ్డు బ్లాక్ అయిపోయింది, అంత అవునా గండొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. ఎలా వెళ్ళాలా? కానీ మనిషి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? హెలికాప్టర్లో వెళ్ళాడు సులభమా? లేకపోతే ఎద్దుల బండిలో వెళ్ళాడు సులభమా? హెలికాప్టర్లో వెళ్ళుంటే సులభమా? హల్లెలూయా. వెళ్ళడం అనేది కావాలి. అవునా? సరే, చూద్దాం, చదువమ్మా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. చూడండి, దేవుడు ఎవరైతే సిలువని అందరూ అనుకుంటారు సాధారణంగా, ఇది అందరిలోని ఇది ఒక అలవాటు. ఇది కూడా మళ్ళీ మీకు చెప్పాలి. చాలామంది నా దగ్గరికి వచ్చి బ్రదర్ పరిశుద్ధాత్మ కావాలి అని అడుగుతారు. ఎంతమంది పరిశుద్ధాత్మ కావాలి ఇక్కడ? ఆహా, ఓకే. ఎంతమందికి పరిశుద్ధాత్మ లేదు?
ఏంటండి కావాలన్నప్పుడు అందరూ చేతులు ఎత్తున్నారు, ఎంతమందికి లేదండి ఎవరు చేతులు ఎత్తట్లేదండి? అంటే కావాలన్న వాళ్ళు ఉండి అడుగుతున్నారా లేక అడుగుతున్నారా? లెట్ us క్లారిఫై దిస్. దీన్ని మనం క్లారిఫై చేసుకుందాం. అది ఎలాగ మనకి దేవుడు సమయం ఇచ్చాడు కాబట్టి. కొరింథీయులు 12:2 చదువమ్మా. ఇక్కడ ఆపి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దు కానీ. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించు. ఓకే, మొదటి చదువు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, చూడండి, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. 3వ వచనం అందరూ గుర్తించాలా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, మరి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడేలనియు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఎవరైనా యేసు ప్రభు అని చెప్పారంటే వారు దేంతో చెప్తారంట? పరిశుద్ధాత్మతో చెప్తారంట. ఎంతమంది ఇక్కడ యేసు దేవుడు అని చెప్తున్నారు? అంటే మీరు అందరూ ఏ సహాయంతో చెప్తున్నారు? దాన్ని పరిశుద్ధాత్మ సహాయంతోనే చెప్తున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరూ కూడా యేసు దేవుడు అని చెప్పలేరట. అంటే ఎంతమందిలో పరిశుద్ధాత్మ ఉంది? మరి ఆత్మ రావడం ఏంటి? అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏంటంటే భాషలతో మాట్లాడడం అనేది ఆత్మ యొక్క వరము. అవునా? అదొక వరము. అన్య భాషల్లో మాట్లాడడము, ఇతర భాషల్లో మాట్లాడడము, అన్య భాషల్ని తర్జుమా చేయడము, ఈ మూడు రకాల వరాలు. అవునా? ఇందులో మళ్ళీ అన్య భాషలు వేరు, దేవదూతల భాషలు వేరు. అవునా? దేవదూతల భాషలు అంటే ఒకటి మాట్లాడతారు, అన్య భాషలు అంటే తమిళనాడులో తమిళ్లో మాట్లాడడము, అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత కేరళలో కేరళ భాషలో మాట్లాడడము, మహారాష్ట్రలో మరాఠీలో మాట్లాడడము, ఇవి అన్య భాషలు. దేవదూతల భాష అంటే, అవునా, దేవదూతల భాషలో మనము ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడం అన్నమాట. అవునా? దానికి తర్జుమా అనేది ఇంకొక వరము. కాబట్టి 3 వరాలు. పెంటెకోస్తు దినాన వచ్చిన వరం ఏంటి? అన్య భాషలు. వాళ్ళ చైనా భాషలో, పారసికుల భాషలో, గ్రీకుల భాషలో మాట్లాడుతుంటే వాళ్ళ చూసి వీరెవరు మన భాషల్లో మాట్లాడతాను అనుకున్నారు. అది దేవదూతల భాష కాదు, అన్య భాషలు. హల్లెలూయా. ఎస్, మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం దేవదూతల భాషకి అన్యుల భాషకి. అవునా? ఇక్కడ మీరు చాలామంది అంటారు మనిషి పడిపోతున్నాడు అనుకో పరిశుద్ధాత్మ కావాలని. అదేంటది? ఆత్మ యొక్క ప్రత్యక్షత. దాన్ని ఏమంటారంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అంటారు. అవునా? మనం ఏమనుకుంటాము? 9 వరాలే ఉన్నాయి అనుకుంటాం బైబిల్లో. అవునా? 9 ఫలాలే ఉన్నాయి అనుకుంటాం పరిశుద్ధాత్ముడు ఇచ్చేయి. పరిశుద్ధాత్ముడు లోపల ఉంటాడు. నీ ఆశను బట్టి చూడండి, పిండి అంతే ఉంటుంది. ఆ పిండితో రకరకాల పనులు చేస్తారు. రొట్టెలు చేస్తారు, చపాతీలు చేస్తారు, అరుసులు చేస్తారు, అవునా, బూరెలు చేస్తారు, రకరకాల ఎట్లు చేస్తారు. పిండే, ఆ పిండితోటే నీ చేత ప్రకారం రకరకాలు చేస్తూ ఉంటావు. అలాగే పరిశుద్ధాత్ముడు అనేక వరాలను నీ జీవితంలో చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువమ్మ ఒకసారి. ఎందుకనగా దేవదూతల హెబ్రీయులు 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఆగండి, రక్షణ దేంతో ఆరంభం అవుతుందంట? ప్రభువు బోధతో ఆరంభం అవుతుందంట. అందుకనే బోధతోటే ముగించుకోలేదు నీ రక్షణ. అవునా? బోధతో ఆరంభం చాలా ముఖ్యమైనది. బోధతో ఆరంభం అవుతుంది. అవునా? చూడండి, ఇప్పుడు దాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలో చూద్దాం. చదువమ్మ. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను. ఆగండి, చూడండి ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయో బైబిల్లో. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. చాలామంది అడుగుతారు పడిపోవడం ఎక్కడుంది బ్రదరు బైబిల్లో? కొంతమంది అంటారు వెనక్కి కింద పడిపోతారు, ముందుకు పడవచ్చు కదా. ముందుకు పడిపోతే పళ్ళు రాలుతాయి కానీ వెనక పడతారు, పట్టుకుంటారు. హల్లెలూయా. పట్టుకుంటారు అనమాట. ముందుకు పడుతున్నప్పుడు ముందుకు కూడా పట్టుకోవచ్చు రాలకుండా. అవునా? సో చాలామంది అడుగుతారు ఎందుకు పడిపోతారు? పడిపోవడం అనేది ఎక్కడుంది బైబిల్? యేసుప్రభువు వారు ఉప్పు పని ఊదినప్పుడు పడిపోయారా లేదా? వాళ్ళందరూ పడిపోయారు. అదొక సూచక క్రియ. అవునా? అందుకే నేను దేవుడిని అడిగాను, ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత మరి నేను చేయి వేసినప్పుడు ప్రార్థన పడిపోతున్నప్పుడు స్వస్థత కూడా చేయని అడిగాను. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభువు వారు 2 చేస్తున్నారు నా పరిచర్యలో. అవునా? అటు మనుషులు పడిపోతున్నారు, అటు లేచేటప్పటికి ఆ నొప్పి, ఆ రోగము, ఆ వ్యాధి పోయిందని చెప్తున్నారు. హల్లెలూయా. సో ఆస్క్ 2 థింగ్స్. 2. సరే, ఇక్కడ చూడండి, తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను. సూచక క్రియ అంటే ఈ ఆత్మ లోపలుండే ఆత్మ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీకు లైట్లు వెలుగుతున్నాయి, మైక్ వినపడుతుంది. అవునా? ఇదిగో ఇవన్నీ తిరుగుతున్నాయి. కానీ దీని వెనకాల కనపడని కరెంట్ ఉంది. హల్లెలూయా.
కానీ నీకు ఇది ఎక్కడ కనపడుతుంది అనమాట, లైట్ కనపడుతుంది. అలాగే కనపడని కరెంటు ఎలాగ లైట్ల ద్వారా, ఫ్యాన్ ద్వారా, టీవీ ద్వారా కనపడుతుందో, అలాగే కనపడని పరిశుద్ధాత్మ సూచక్రియల ద్వారా కనపడతాడంట. హల్లెలూయా. యా కాబట్టి ఆయన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను. హల్లెలూయా. ఎంతమంది 2 రోజులు చూశారు మహత్కార్యములు? ఎస్, మహత్కార్యముల చేతను. నానా విధములైన ఆగండి, ఎన్ని అద్భుతాలు? 2, 3? పక్కకు పడతాడు, పైకి ఎగురుతాడు, గెంతుతాడు, ఏదన్నా జరుగుతుంది. హల్లెలూయా. నీకెందుకు దాని గురించి కామెంటరీ? హల్లెలూయా. ఇవి ఉన్నాయని అద్భుతం, ఇది ఎక్కడ ఉంది? ఇది బైబిల్లో లేదు కదా. నానా విధములైన అద్భుతాలంట. హల్లెలూయా. నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించి. ఆగండి, ఎన్ని వరాలంట? వివిధములైన పరిశుద్ధాత్మ వరములు. హల్లెలూయా. అవునా? కొరింథీయుల్లో చిన్నపిల్లలకు చెప్తున్నట్టు ఏమని రాస్తాడు? 9 వరాలు, 9 వరాలు అని చెప్పిన పౌలు ఇక్కడ హెబ్రూల్లో, అవునా, వృద్ధుడైన తర్వాత తను ఏం చెప్తున్నాడు ఇక్కడ? వివిధములైన పరిశుద్ధాత్మ. 9 కాదు కదా, 90 కాదు కదా, 900. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడికి ఇన్నే చేయగలడని ఏమైనా ఉందా? నో. దేవుడికి హద్దులు ఉన్నాయా? లేవు. ఆయన ఆత్మకు హద్దులు ఉన్నాయా? లేవు. వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను, చదవమ్మా. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా. అంటే ఇవన్నీ ఏంటంట? దేవుడు పరలోకములో కూర్చున్న దేవుని యొక్క సాక్ష్యములంట. హల్లెలూయా. సో ఆయన సాక్ష్యాన్ని తృణీకరించవద్దు. ఈ అద్భుతాలన్నీ కూడా నానా విధములైన అద్భుతాలు, వివిధములైన అద్భుతాలు, ఇవన్నీ కూడా మరి దేవుడే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ మనిషి పడిపోవడం అని చాలామంది అంటారు. అంటే నేను చేతులేస్తే పడిపో, లేకపోతే పరిశుద్ధాత్మ అతను పడిపోతే ఆత్మ వచ్చినట్టు అనమాట, లేకపోతే భాషలతో మాట్లాడితే అవన్నీ వరాలు. అవునా? ఇవన్నీ ప్రత్యక్షతలు, ఇవన్నీ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు, వరములు, ఇవన్నీ. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు నీలోంచి, సాధారణంగా అందరూ అంటారు, బ్రదర్ నేను ప్రార్థిస్తాను కానీ నాకు వరాలు రావట్లేదు బ్రదర్. కొంతమంది 20 ఏళ్ళు ప్రార్థిస్తారు, వరాలు రమ్మని రావు. కొంతమంది 30 ఏళ్ళు ప్రార్థిస్తారు, రావు. కొంతమంది ప్రార్థించుకుని చనిపోతారు, వాళ్ళ అబ్బాయి ప్రార్థిస్తాడు, రావు. వాళ్ళ మనవడు ప్రార్థిస్తాడు, రావు. నేను చెప్పనా? దేవుడు ఇంట్లో కూర్చునే వాడికి యుద్ధోపకరణములు ఇస్తాడా? రంగంలో దిగిన సైనికుడికి ఇస్తాడా? హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చొని, అవునా, ఇంట్లోనే భర్తను టార్చర్ చేసి, బంధువులను టార్చర్ చేసి, వాళ్ళని టార్చర్ చేసి, వీళ్ళని టార్చర్ చేసి, రాత్రి అయితే నాకు వరాలు నింపు నాయన, నింపు నాయన, అక్కడ అసలు రావట్లేదు అసలు ఏమి. నీవు ఎప్పుడైతే నీ గుమ్మము దాటి వెళ్ళి రిస్క్ తీసుకుని స్వార్థ ప్రకటిస్తావో, అప్పుడు ఆ స్వార్థ ప్రకటిస్తూ ఒక రోగి బాధపడుతున్నాడో అతన్ని స్వస్థపరచడానికి దేవుని ఆత్మ వచ్చి అతను లేపుతుంది అప్పుడు. హల్లెలూయా. యుద్ధోపకరణములు సైనికుడికా, ఇంట్లో కూర్చున్నవాడికా? పక్కన చెప్పండి. వరాలు సైనికులకే అని చెప్పండి. అంటే వరాలు ఎవరైతే దేవుని యొక్క నామము విషయమై సాక్ష్యము చెప్తారో ఈ సాక్షులకు వరాలు ఉపయోగపడతాయి. హల్లెలూయా. సో ద గిఫ్ట్స్ ఆర్ లైక్ షెల్స్, యునో, దే ఆర్ లైక్ ద బాంబ్స్ ఫర్ ఎ సోల్జర్, గన్స్ ఫర్ ఎ సోల్జర్. అందుకనే నీ వరాలు నువ్వు ప్రార్థించి ఇసుకుపోయావా? ఇంట్లో కూర్చొని మీ ఆయన మీద చేస్తున్నావు పడాలని, పట్టలేదని తోస్తున్నావు సోఫాకి వేసి, పడండి ఒకసారి ఆయన. నో. మీ పిల్లల మీద వేస్తున్నావా? లేదు. గుమ్మం దాచి వెళ్ళి చూడు. హల్లెలూయా. ఏనో, ఎప్పుడైతే రంగంలోకి దిగుతావో వరాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. గాడ్ విల్ డూ మిరకల్స్. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అందరిలోనే ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు ఉన్నాడని ఎవరూ చెప్పలేరు. అవునా? నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పడానికి బయటకు వస్తావో నీలోంచి వరాలు తన్నుకొని బయటకు వస్తాయి. హల్లెలూయా. నేను అనేక సంవత్సరాలు వరాల కోసం ప్రార్థించా, కానీ ఎప్పుడైతే నేను సేవ మొదలు పెట్టానో ఒక్కొక్క వరము తన్నుకు దూసుకొని వచ్చేసింది అనమాట. హల్లెలూయా. స్టీమర్ లాగా. ఏనో, ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరిలోంచి పరిశుద్ధాత్ముడు అనేక వరాలతో బయటికి రాబోతున్నాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పండి వెళ్ళి ఎవరికైనా సహోదరులకి, వాళ్ళకి, రోగుల కొరకు ప్రార్థన చేయండి. రోడ్ల మీద వాళ్ళు బంధువులు ఉంటే ప్రార్థన చేద్దామండి. ఇంటికి వెళ్ళిపోక యేసు ప్రభువారు చూసి, రోగిని చూసి, నేను ప్రార్థన చేస్తానులే నీ కొరకు, రాత్రి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానులే. బ్రదర్ ప్రార్థన చేయరు. అప్పటికప్పుడు చేతులేసి ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎక్కడైనా రోగం ఉందా, ఎక్కడ బాగాలేదా, ముందు చేతులే స్వస్థపరచు. నజరేయుడైన యేసు నామమున ప్రభువా ఇప్పుడైనా స్వస్థపరచని చూడు. జరగకపోవచ్చు, కానీ 2వ, 3వ చేసినప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. డూ ఇట్. ఇల్లు ఇంటికాడ ప్రార్థించు కాదన్ను, కానీ అప్పటికప్పుడు నీవు ఆ నామాన్నే వాడు. డూ ఇట్ అండ్ పీపుల్ విల్ బీ బ్లెస్డ్. అంబులెన్స్ లేచిన తర్వాత చాలామంది బతకడం మొదలుపెట్టారు తెలుసా? ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లే టైంకి చాలామంది చనిపోయేవారు. అంబులెన్స్ ఎందుకు పెట్టారంటే ఇంకొంచెం ముందు వైద్యం ఇస్తే అతను బతికేవాడేమో. అందుకే అంబులెన్స్లకు అంత ప్రాముఖ్యత. అవునా?
మనం కూడా అప్పటికప్పుడు అవునా ఇంటికి వెళ్ళి తీరిగ్గా నువ్వు అన్నీ చేసుకొని మోకాళ్ళు ఉంచుకొని ముసుగేసుకొని ప్రార్థన చేసి కంటే అది ముఖ్యమైనది, అది చెయ్యి. అది ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలి, అవునా? కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు చేయాలి, ఒక మాట పలకాలి. నేను చేయనండి, నాకు వరం లేదు. నువ్వు చేస్తే వరం బయటకు వస్తుంది. హల్లెలూయా. వెన్ యూ ఇంప్లిమెంట్ ఇట్ ద గిఫ్ట్ విల్ కమ్ అవుట్. చాలామంది అడుగుతూ పక్కన చెప్పండి, ఇక అడగడం ఆపి ఇక కార్యం చేయడం మొదలుపెట్టని చెప్పండి. హల్లెలూయా. స్టార్ట్ డూయింగ్ అండ్ థింగ్స్ విల్ కమ్ అవుట్. నీకే ఆశ్చర్యం వేస్తుంది. నాకు తెలియదు, నాకు ఇలాగ ప్రవచనాలు చెప్పడం అనేది, పేర్లు చెప్పడం అనేది కూడా చాలా ఇష్టం. ఒకసారి ఎందుకు హైదరాబాద్లో నాకు ఆ వారం అడుగుతున్నా కానీ రావట్లేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడు పేర్లు పనులు తన్నుకొచ్చేస్తున్నాయి అనమాట. అలా ఆశ్చర్యం వేసిన తర్వాత చూస్తే 6 పేర్లు చెప్పాడు. 6 పేర్లు చెప్పట్లేదు నేను. సరే లాస్ట్కి డౌట్ వచ్చి ఒక పేరు కరెక్ట్గా అని చెప్పినప్పుడు కరెక్ట్గా ఆ పేరు మ్యాచ్ అయింది. రెండోది 6 మ్యాచ్ అయిపోయాయి. ఎప్పుడైతే కొంచెము కష్టపడి ఒక అడుగు ముందుకేసి నేను వెళ్ళానో నాలో రకరకాల వరాలు బయటికి రావడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. గిఫ్ట్స్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. అంతకుముందు ఎంతో కాలం నుంచి దేవుడు తెలుసు, కానీ ఎప్పుడైతే దేవుని కొరకు సాక్షిగా ఎక్కువ పని చేయడం మొదలుపెట్టానో దేవుడు అక్కడ గొప్పగా వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సో వరాల కోసం ప్రార్థించే వాళ్ళు ఎప్పుడైతే సాక్ష్యం చెప్పడానికి ముందుకెళ్తావో ఈ వరాలు పనిచేస్తాయి. హల్లెలూయా. అంతేగాని చూడండి, చాలామంది వరాలు లేని వాళ్ళు విమర్శించొద్దు. వరాలు కలిగిన వాళ్ళని అవన్నీ సైతాను పనులు, అవన్నీ అబద్ధాలు విమర్శించొద్దు. నీకు జన్మలో రావా వరాలు. నీవెప్పుడు విమర్శించేది నీకు ఎప్పుడు రాదు. నీవు కనపరిచేది నీ వద్దకు వస్తుంది. హల్లెలూయా. నన్ను కనపరచు అని నేను కనపడుతున్నా. హల్లెలూయా. అసూయపడద్దు. ఒక్క మాట అడుగు, వాళ్ళ విషయం అసూయపడడం అనవసరం. ప్రభువా, అతనిలో చేసే కార్యము నాలో చేయమని నీలో చేస్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ ఎ పార్షియల్ గాడ్. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాం మనము? రోమీలకు వచ్చాయమ్మా, చదవమ్మా. ఎక్కడ ఆపేసాము? రోమీలు 8. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఏ వచనం అది? 5వ వచనం. రోమీలు 8:5 చదవమ్మా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు సిలువ మీద మరణించినప్పుడు ఎవరైతే యేసుని నమ్మారో, ఆయన సిలువ మరణం తర్వాత యేసు ప్రభువుని నమ్మిన వారందరిలోకి ఏమొచ్చేది? ఆత్మ వస్తుందంట. హల్లెలూయా. అంటే నీకు శరీర సంబంధమైన మనసు పోయి ఈ ఆత్మ నీకు ఏ మనసునిస్తుంది? ఆత్మ సంబంధమైన మనసునిస్తుందంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని నమ్మిన మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన మనస్సు ఉంది. హల్లెలూయా. యు గాట్ ఎ స్పిరిచువల్ మైండ్. అది ఎందుకు పని చేయట్లేదు? పని చేస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు. అవునా? నువ్వు నమ్మట్లేదు. దేవుడు ఇచ్చిన దానిని మనము పొందుకోవట్లేదు కనుక ఆత్మ పని చేయట్లేదు. ఆయన ఉచితంగా ఇచ్చాడు నమ్మట్లేదు. ఏదో పని చేసి మోకరించి ప్రార్థించి అలా చేస్తే అవన్నీ చేయడం వల్ల ఆత్మ యొక్క బలం పెరుగుతుంది. అవునా? ఆత్మ యొక్క వరాలు పెరుగుతాయి కానీ ఆత్మ పెరగదు. ఆత్మ అంతే ఉంటుంది. హల్లెలూయా. సో ఎప్పుడు అన్నీ కూడా కృప ద్వారా నువ్వు పొందుకున్నావు కాబట్టి, అవునా? చూడండి, యేసుప్రభు వారు ముందు రోగులను అందరినీ స్వస్థపరచమని దయ్యం వెళ్ళగొట్టారు. పోతున్నాయి, కానీ ఒక దయ్యం పోవట్లే. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? దీనికి కొంచెం నువ్వు ప్రార్థన చేయాలంటే, నేను ఇచ్చిన వరానికి పదును పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలా. ఇది ప్రార్థన ద్వారా తప్పితే మరి దేవుని ద్వారా పోతుంటాడు. అంటే నేను నీకు అధికారం ఇచ్చిన, నువ్వు ప్రార్థన ద్వారా నీ అధికారాన్ని పెంచుకుంటావని అర్థం. హల్లెలూయా. సో ప్రార్థన అనేది సంపూర్ణ అధికారము ప్రార్థిస్తేనే వస్తుంది అనేది కాదు. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరిలో అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని నీ ప్రార్థన ద్వారా కొత్త స్థాయికి తీసుకెళ్తావు. అంతేగాని ప్రార్థన వల్ల నువ్వు అధికారం వాడవు. చదువమ్మా. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు మళ్ళీ చదవమ్మా ఈ వచనము. ఇక్కడ కొంచెం లోతుకి వెళ్తున్నా, అర్థం చేసుకోవాలి మీరు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. చూడండి, దేవుడు మనందరికీ ఏ మనస్సుంది? శరీరానుసారమైన మనస్సుంది. శరీరానుసారమైన మనసుకు ధర్మశాస్త్రం ఇస్తే నువ్వు పాటిస్తావా? ఎందుకు? శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రముకు లోబడా నేరదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? తన సిలువ ద్వారా నీ పాపములు క్షమించేసి, అవునా, యేసుని నమ్మిన వాళ్ళకి ఆత్మను పంపిస్తాడు. నీ లోపలికి ఆత్మ వెళ్ళిపోయి ఈ ఆత్మ నీకే మనస్సు ఇస్తుంది? ఆత్మానుసారమైన మనస్సు ఇచ్చి ఆత్మఫలాలు ఫలించి ధర్మశాస్త్రము చేయలేని దానిని నీవు నెరవేర్చగలుగుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ఎలా నెరవేర్చాడు? హల్లెలూయా. చూసారా? దిస్ ఈజ్ హౌ గాడ్ ఫుల్ఫిల్ ద లా. అంటే శరీరము చేయలేనిది ఆత్మ ద్వారా చేశాడా లేదా? ఎస్, దట్స్ ద పవర్ ఆఫ్ క్రాస్. సిలువ యొక్క శక్తి ఇది. చదవమ్మా. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా
మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నమ్మిన వారందరికీ ఆయన ఆత్మ ఇస్తాడంట, మనం ఆయన వారం అంట. హల్లెలూయా. వీఆర్ బిలాంగ్ టు క్రైస్ట్. కాబట్టి ఈ ఆత్మే మనలో ఉండేటువంటి పాపాన్ని, చెత్తని కడిగేసి పరిశుద్ధాత్మ ఫలములను ఫలించి ధర్మశాస్త్రము చేయలేని దానిని ఆత్మ చేసిందంట. హల్లెలూయా. దట్స్ ద పవర్. ఈ రీతిగా యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ధర్మశాస్త్రములను మనల్ని విడిపించి ధర్మశాస్త్రమును నెరవేర్చేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయా. చూసారా? అంటే ఇప్పుడు నీకు నీడ కావాలా, అవసరం లేదా? అవసరం లేదు. ఆత్మ సమస్తం పక్కన చెప్పండి. నీడ అవసరం లేదు, ఆత్మ సరిపోతుందని చెప్పండి. ఎస్. కానీ దాని గురించిన జ్ఞానం కావాలా? కావాలి. కొంచెం దాని గురించినటువంటి జ్ఞానం నీకు ఉండాలి. అందుకనే బైబిల్లో పెట్టాడు. అవునా? చదువుదాం. క్రీస్తు మీలో ఉన్న ఇంకేం చేస్తుందో ఈ ఆత్మ చూద్దాం, ఎలా నెరవేర్చిందో చూద్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ధర్మశాస్త్రము మానవుడికి ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం అనేది దేవుని స్వభావము. ఎవరి స్వభావము? దేవుని స్వభావము. మానవుడు కూడా అలాగ ఉండాలని చెప్పి ఏమిచ్చాడంట? ధర్మశాస్త్రం ఇచ్చాడంట మానవుడికి. కానీ మానవుడిదే మనస్సు శరీరానుసారమైన మనస్సు, దేవుడిదే మనస్సు ఆత్మానుసారమైన మనస్సు. మరి ఆత్మానుసారమైన మనస్సుకు ఆయన పాటించే ధర్మశాస్త్రమును శరీర మనసుకి ఇస్తే నెరవేర్చగలడా? నెరవేర్చలేడు. అందుకే దేవుడు కూడా క్రీస్తు ద్వారా మనకి శరీరమైన మనసు తీసేసి ఆత్మానుసారమైన మనసు ఇచ్చి ఆయన యొక్క గుణాలను ఆత్మ ద్వారా మనలో నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. చదువమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మళ్ళీ ఒకసారి 10వ వచనం చదువు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆత్మ నీలో ఉందో, చూసారా? అందుకే ఎవరైనా తిట్టేసినా, ఎవరైనా ఏదైనా మాటలన్నా నీకు బాధేస్తుంది. ఎందుకు? ఆత్మ నీలో పశ్చాత్తాపం కలిగి నెక్స్ట్ టైం ఇలాగన్న ప్రభు నన్ను క్షమించాలి అనుకుండా నాకు సామర్థ్యమే అంటావు. ఆ ఆత్మ నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది అనమాట. హల్లెలూయా. పడిపోయావా? పశ్చాత్తాపడుతూ ఎందుకు పడిపోయాను ప్రభు నేను? ఆ పశ్చాత్తాపం ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ. ప్రార్థనలో పడిపోయాను కనుక నేను అక్కడ పడిపోయాను. కాబట్టి ప్రార్థన అంటే ఏంటి? ఆత్మ మీద భారం వేయడము. ఆత్మ నీ శక్తి పెరగాల, నా శరీర శక్తి తగ్గాల అని అనేదే ప్రార్థన. హల్లెలూయా. ప్రేయర్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్. అంటే నీవు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ఉపయోగపడే సాధనం ఏంటి? ప్రార్థన. అందుకే కొత్త నిబంధనలో యేసుప్రభు వారు ప్రార్థించమని చెప్పారు కానీ ధర్మశాస్త్రం పాటించమని చెప్పలే. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం నీ మీద భారం వేస్తుంది, ప్రార్థన దేవుని ఆత్మ మీద భారం వేస్తుంది. అక్కడ ఉన్న ఆకాశంలో ఉందా? నీలో ఉందా? నీలోనే. హల్లెలూయా. అందుకనే శిష్యులకు ప్రార్థించు, తప్పించుకోవడానికి ప్రార్థించు, శోధన చేయించడానికి ప్రార్థించు అని చెప్తాడు. పాత నిబంధనలో అక్కడ మోసే వాళ్ళు ఎవరికైనా చెప్పాడా ప్రార్థించమని? చెప్పలే. ధర్మశాస్త్రం ఇచ్చాడు. శరీరానుమైన మనసు లోబడుతుందా? లోబడదు. మనకి ఆత్మానుసారమైన మనసు ఇచ్చేస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారా అవునా నీవు అనేక ఫలాలు ఫలించగలుగుతావు. హల్లెలూయా. ఇలాగా ధర్మశాస్త్రము చేయలేని దానిని ఆయన కొట్టివేయకుండా ఆత్మ ద్వారా, శిలువ ద్వారా మనలో ప్రవేశించి నెరవేర్చాడా లేదా ధర్మశాస్త్రాన్ని? రైట్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఓకే, లెట్ us స్టడీ. చదువు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇప్పుడు పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ధర్మశాస్త్రమా? ఆత్మ. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వెలా చేయాలా, నువ్వెలా చేయాలా, నువ్వెలా చేయాలా. నువ్వు ఒకవేళ చేస్తే నేను చేసా, మై హూ డౌన్ అంటావు. నేనే చేశా అన్ని, నేనే. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు అలా కదా, అన్నీ ఎవరు చేస్తారంట? ఆత్మే జీవింపజేస్తుంది, ఆత్మే నీ శరీరాన్ని చంపుతుంది, ఆత్మే నీ ద్వారా నీతి పనులు చేపిస్తుంది, ఆత్మే స్వస్థపరుస్తుంది. అన్నీ ఆత్మే. హల్లెలూయా. నీవు చేయవలసిందల్లా విశ్వసించి ప్రార్థించి ధ్యానంలో ఉండడమే. హల్లెలూయా. సింపుల్ వర్క్. చదువు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చూడండి, ఇప్పుడు ఆత్మ పొందుకున్న తర్వాత శరీరంలో ప్రవర్తించడానికి మనం రుణస్థులము కాము. ఆత్మలో నివసించడానికి, ఆత్మలో జీవించడానికి బద్దులమై ఉన్నాము. ఇలాగ దేవుడు ధర్మశాస్త్రం నెరవేర్చలేని దానిని యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా మనకి ఆత్మనిచ్చి, అది చేయలేని దానను, ధర్మశాస్త్రము చేయలేని ఇవని పరిశుద్ధతను ఈయన మీకు ఇస్తున్నాడు కానుకగా. చదువమ్మా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల. ఆగండి, ఇప్పుడు దేంతో చంపాలా? ధర్మశాస్త్రంతో చంపాలా, ఆత్మతో చంపాలా శరీర క్రియల్ని? ఎస్. చదువమ్మా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే నీవు ప్రార్థిస్తున్నా, బైబిల్ చదువుతున్నా,
ఎవరి మీద భారం వేస్తున్నావు? ఆత్మ మీద భారం వేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నీవు వాక్యం చదువుతున్నప్పుడు నీ ఆత్మకు బలాన్ని, జ్ఞానాన్ని, ఆత్మకు ఇంకా నీలో పనిచేయడానికి నీ ఆత్మకు అవకాశం ఇస్తున్నావు. హల్లెలూయా. బైబిల్ అధ్యయనం అనేది ఆత్మీయ క్రియ, ప్రార్థన అనేది ఆత్మీయ క్రియ, ఉపవాసం అనేది ఇంకా లోతైన ఆత్మీయ క్రియ. హల్లెలూయా. మీరు ఉపవాసం చూడండి, ఆత్మ బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే శరీరాన్ని లోబరుస్తావు కాబట్టి. అందుకనే కొత్త నిబంధనలో అంతా ఆత్మ మీద భారం వేసేటట్టు మనం పనులు చేయాలి, కానీ నీ మీద భారం వేసుకునేటట్టు నువ్వు పనులు చేయకూడదు. హల్లెలూయా. పాత నిబంధనలో 40 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ప్రార్థించలేకపోయారు. నేను పాటించాలనుకుని ఎవరూ పాటించలేకపోయారు, ఎవరూ కానాన్ని వెళ్ళలేకపోయారు. అది ఛాయారూపము. అవునా? నీడ వాళ్ళని ఫెయిల్ చేసింది, కానీ ఈ ఆత్మ మనల్ని ఎవరిని ఫెయిల్ చేయదు, జీవింపజేస్తుందంట. హల్లెలూయా. అందులో ఒక్కడు కూడా వెళ్ళలేకపోయాడు. ఈ ఆత్మక్రియలో ఒక్కడు మిగలకుండా సంఘములో అందరూ ఎత్తబడే ఛాన్స్ ఉంది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు. ఇప్పుడు చూడండి ఆత్మ ఫైనల్గా ఏం చేస్తుందో, ఎలాగా దేవుడు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాడో, చేయలేని దాన్ని ఎలా చేశాడో చూడండి, చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. హల్లెలూయా. ధర్మశాస్త్రం దేవుని కుమారుడిగా చేయగలదా? చేయలేదు. అందుకే నిజస్వరూపమైన యేసయ్య వచ్చి సిలువలో మరణించి, అవునా, ఆయన నీకు దేవుని కుమారు యొక్క అర్హత ఇచ్చాడంట. హల్లెలూయా. చదువమ్మా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి. హల్లెలూయా. చదువమ్మా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. చూసారా ఆత్మ ఎంత గొప్ప కార్యం చేసేసిందో? ధర్మశాస్త్రం నెరవేర్చాలని దానిని మనల్ని ఆత్మ క్రీస్తు తోడి వారసులుగా చేసేసిందంట. హల్లెలూయా. ఇలాగ దేవుడు ధర్మశాస్త్రము చేయలేని దాన్ని కొట్టివేయకుండా రాలేదు, దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాని నుంచి మనల్ని విడిపించి దాన్ని మనలో నెరవేర్చడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ రకంగా ధర్మశాస్త్రము చేయలేని దాన్ని మన జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇది? రైట్. ఈ ఆత్మ యొక్క పరిచర్య ఏమంటారో తెలుసా? యేసు ప్రభువు సిలువ మరణించిన తర్వాత ఆత్మ నింపబడ్డం అనే దాన్ని ఏ యుగం అంటారో తెలుసా? కృపాయుగము అంటారు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఆత్మ నీలోకి వచ్చి ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, బైబిల్ పఠనం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే యుగము ఏ యుగము? కృపాయుగము. ధర్మశాస్త్ర యుగము పాత యుగము. హల్లెలూయా. మనం ఉండేటువంటి ఇప్పుడు దేవుని కుమారులయ్యి తప్పకుండా ఆయనతోటి వారసులమయ్యే సామర్థ్యము ఉండే యుగము కృపాయుగము. హల్లెలూయా. ఏ యుగములో ఏం బోధించాలో, ఏ యుగములో ఏది శక్తివంతమైందో రెండు కలపకూడదు. నీడనే, అవునా, నిజమైన గుడారాన్ని కలిపేస్తున్నాను మీరు. ఓకే, యు గాట్ ఇట్? ఓకే. ఇలా విభజించి చెప్పినట్లయితే సంఘం ఆస్వాదించబడుతుంది. కాబట్టి పాత నిబంధనలో నీడలో ఉండేటువంటి దేవుడు గాయపరచువాడు, ఇప్పుడు చెప్పండి, దేవుడు గాయపరచువాడా, ఓన్లీ సమృద్ధిగా జీవించువాడా? ఎందుకు? అది కరెక్ట్, అది బైబిల్లో ఉంది కదా. గాయపరచువాడు అనేది ఏంటది? నీడలో ఉండేటువంటి వర్తమానము. హల్లెలూయా. సమృద్ధిగా జీవించడం అనేది ఎటువంటిది? వెలుగులో ఉన్నటువంటి వర్తమానము, రాబో వాటి ఛాయ. మరి మనిషి వచ్చిన తర్వాత నీడ కావాలా? ఏమండి మీ నీడేదేంది, చాలా బాగుంది నాకు అంటావా మీ ఆయన వచ్చిన తర్వాత? హల్లెలూయా. యు గాట్ ఇట్? ఓకే. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం. 19వ అధ్యాయం. ఇప్పుడు మారనాథకి వెళ్ళిపోతున్నాం. రైట్. ఫైనల్ టచ్. పక్కన చెప్పి ఫైనల్ స్టేజ్కి వచ్చేసామని చెప్పండి. ఓకే. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి చదవమ్మా. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆగండి. 7వ వచనము. అందరూ 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సరే, గొర్రెపిల్ల యొక్క వివాహము మరి భార్య సిద్ధపడ్డాక వస్తుందా, సిద్ధపడక ముందే దొంగ వలె వచ్చేస్తాడా? ఆయన దొంగ వలె వచ్చి ఉంది కదండి బైబిల్లో. దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఎంతమంది ఆయన దొంగ వలె వస్తాడని నమ్ముతున్నారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది దేవుడు దొంగ వలె వస్తాడని నమ్ముతున్నారు? మీరు చేతులు ఎత్తట్లేదు, ఎత్తండి. ఎంతమంది విన్నారు దేవుడు దొంగ వలె వస్తాడని? ఎంతమంది విన్నారు? చేతులు పైకెత్తండి. అది ఇప్పుడన్నా అప్పుడు చూడ. ఓకే, ఎనీవే, ఇట్స్ బ్లస్డ్, యు ఆర్ బ్లస్డ్. మీకు ఇదంతా దేవుని జ్ఞానం. ఓకే, సో అందుకే మీకు తెలివి. ఓకే, చూద్దాం. ఆయన దొంగ వలె వస్తాడా లేక వరుడు వలె వస్తాడా?
హల్లెలూయా. ఓకే, వధువుకి వరుడు వలె వస్తాడు, నిద్రపోతున్న వధువుకి దొంగ వలె వస్తాడు. తయారై ఉన్న వధువుకి వరుడు వలె వస్తాడు, తయారవ్వక చీకట్లో నిద్రపోతున్న వధువుకు దొంగ వలె వస్తాడు. హల్లెలూయా. అంటే దొంగ వలె వస్తున్నాడు అంటే నువ్వు నిద్రపోతున్నావా, తయారైందానివా? రైట్, అక్కడికి తర్వాత వెళ్దాం. కమాన్, లెట్స్ రీడ్ దిస్. ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. అంటే మారణాత ఎప్పుడు వస్తుంది? దొంగ వలె వస్తుందా మారణాత? సిద్ధపడ్డ వధువుకి వరుడు వలె వస్తుందా? ఓకే, చదువమ్మా. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. ఆ. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. రైట్, చదువమ్మా. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఆగండి, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎంతమంది అందులో ఉందామనుకుంటున్నారు? పెండ్లి విందులో చేతులు పైకెత్తండి. నిజంగా ఉన్న వాళ్ళందరూ, ఉందాలనుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, దించేయండి. ఏమండి, సపోజ్ పెళ్ళి ఉందనుకోండి, వరుడు వధువు ఉంటారు, అవునా? ఇక్కడ ఎవరు? అతడు ఇలాగ చెప్పాను, ఏంటి? పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులంట. అంటే వధువులో ఉంటావా లేకపోతే పెళ్ళికి వచ్చిన వాళ్ళు బ్యాచ్లో ఉంటావా నువ్వు? మరి పెళ్లి విందు కంటే చేతుల పైకి ఎత్తారు మీరు. హల్లెలూయా. మొదటి వచనం 7వ వచనములో ఏమనుంది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, తన భార్య తన్ను సిద్ధపరచుకొని. భార్యగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే పెళ్లి మేళంలో ఉండాలనుకుంటున్నావా? హల్లెలూయా. రెండవ రాకడ భార్య కొరక లేక మేళం కొరక? ఇది జరుగుతుంది, వాళ్ళు వస్తారు. అయితే సంఘము వధువా లేకపోతే పెళ్లి మేళమా? వధువు. సరే, ఇక్కడ ఒక మాట ఉంది 7వ వచనములో. తీయమ్మ 7వ వచనము. సర్వాధికారియు ప్రభువునకు మన ఆగండి, 7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉందంట. దేవుడు సిద్ధపరుస్తాడా, తన్ను తాను సిద్ధపరచుకుంటుందా? ఎందుకు? తనకు తానికి సామర్థ్యం ఎక్కడది? ఎందుకంటే సిలువ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడా లేదా సంఘానికి? హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని నిన్ను సిద్ధపరచుకోవాలి. సరే, సిద్ధపాటు అంటే ఏంటి? ఇప్పుడు దీనికి వద్దాం. సిద్ధపాటు ఇప్పుడు సిద్ధపడ్డాక వస్తుందా మారణాత? సిద్ధపడకుండా మారణాత వస్తుందా? సరే, ఇప్పుడు దొంగ వలె సబ్జెక్ట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఓకే, దొంగ దగ్గరికి వెళ్దాం. అసలు దొంగ ఏంటి, ఎందుకు దొంగ వలె వస్తాను అన్నాడు అనేది చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుదాం. అందరూ తీయాలి. ఇది మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4 నుంచి 6. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verse 4 to 6. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 6 చదువమ్మా. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఒకసారి అమ్మా 3 నుంచి చదువు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఓకే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. 2వ వచనం ఒకసారి చదువమ్మా. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మొదటి దశలోనికి 5:2. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఈ వచనాన్ని మనం చూసుకొని ఏమనుకుంటాము? దేవుడు ఎలా వస్తానన్నాడు? దొంగ వలె వస్తాడు అనుకుంటాం, అవునా? ఇప్పుడు కొంచెం కిందకి వెళ్దాం, చూద్దాం దొంగ వలె ఎవరికి వస్తాడో, వరుడు వలె ఎవరికి వస్తాడో. రైట్, కానీ ఆ దినం ఎలా వస్తుందంట? దొంగ వలె వస్తుందని అక్కడ చెప్తున్నాడు కదా. చూద్దాం ఎవరికి దొంగో ఎవరికి వరుడో చూద్దాం. చదువమ్మా. లోకులు నెమ్మదిగా ఉన్నది. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ లోకులు. అందరూ లోకులు అనండి. లోకమా సంగమా? లోకులు. లోకానికి ఇది. ఈ లోకానికి ఎలా వస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. లోకులు. చదువమ్మా. నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా. అంటే లోకానికి వరుడు వలె వస్తాడా, దొంగ వలె వస్తాడా? దొంగ వలె వస్తాడు. చదువమ్మా.
సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు అంటే చీకటిలో ఉన్నది లోకులా సంగమా? లోకము. అంటే చీకటిలో ఉన్న లోకానికి ఎలాగ వస్తాడు? 4వ వచనం ప్రకారము, సహోదరులారా, చదువమ్మా. ఆ దినము దొంగవలే మీ మీదికి ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. అంటే చీకటిలో ఉండే లోకానికి ఎలాగ వస్తాడు? దొంగవలే వస్తాడు. సిద్ధపడి వెలుగులో ఉండే వధువుకి ఎలా వస్తాడు? వరుడు వలె వస్తాడు. హల్లెలూయా. చదువమ్మా. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ ఎవరు? సంఘములో ఉండేవారు వెలుగు సంబంధులని పగటు సంబంధులై ఉన్నారు. చదువమ్మా. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మొత్తలము కాకయుందము. అంటే నిద్రపోతున్న లోకానికి, చీకటిలో ఉన్న లోకానికి ఎలా వస్తాడు? దొంగవలే వస్తాడు. సిద్ధపడి మెలకువతో కనిపెట్టుచున్న వధువుకు ఎలా వస్తాడు? వరుడు వలె వస్తాడు. అదేంటి బ్రదర్, మరి రోజు గంట సమయము తెలియదని ఉంది కదా, దొంగ వలె వస్తాడు అన్నాడు కదా. సమయం చెప్పలేదు, కానీ సిద్ధపడ్డ తర్వాత అన్నాను. నువ్వు సిద్ధపడక ముందు రేపు రావచ్చు అని అనడానికి వీల్లేదు, సిద్ధపడ్డ తర్వాతే రావచ్చు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దొంగ వలె వస్తాడా, వరుడు వలె వస్తాడా? ఓకే. యుగ యుగానికి మనము వెలుగులో అధికమవుతాము. ఏమవుతాము? వెలుగు అధికమవుతుంది అనమాట. అవునా? కడవరి రోజుల్లో ఇంకా స్పష్టముగా దేవుడు తన వాక్యములో మర్మములను మనకు బోధిస్తాడు. హల్లెలూయా. సో మనం అప్పుడు వధువు వలె సిద్ధపడ్డాను. ఓకే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. అందరూ తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14-15. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సిద్ధపడడం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండడం మాత్రమేనా? పరిశుద్ధంగా ఉండడం మాత్రమేనా? మీకు ఒక మాట చెప్తాను. నీతి అనేది ఒక దానము. నీతి అనేది ఏంటి? దానము. దేవుడు తన శిలువ ద్వారా, విశ్వాసము ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో పాపక్షమాపణ నిమిత్తమై వారికి నీతి అనేది దానముగా లభిస్తుందంట. ఇప్పుడు నీవు నీతిని పొందావు కాబట్టి దానముగా, ఇప్పుడు నువ్వేం చేయడానికి బద్దుడై ఉన్నావు? నీతి క్రియలు చేయడానికి బద్దుడై ఉన్నావు. పాపం విషయమే చనిపోయిన వాడవి నువ్వు. హల్లెలూయా. కాబట్టి నీవు నీతి పనులు చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఒకటే సరిపోతుందా? సిద్ధపాటు అంటే నీతి ఒక్కటేనా? పరిశుద్ధత ఒక్కటేనా? నీతి ఏం చేస్తుందో తెలుసా? దానముగా పొందిన నీతికి ఎంత బలం ఉందో తెలుసా? నీతి ఫలించిన తర్వాతే వధువు సిద్ధపాటు కలుగుతుంది. ఈ ఒక్క వచనం చూసి ఒకసారి మునానికి వెళ్దాం. రోమీలు 5:17. రోమన్స్ 5:17. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ ఆయనకు వస్తాం. ఇక్కడ మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును. ఆగండి. కృపా బాహుల్యము అంటే ఆత్మ పరిచర్య, ఆయన సిలువ ద్వారా వచ్చే యుగ పరిచర్య ఏంటిది? కృపా బాహుల్యము. చదవమ్మా. నీతి దానమును పొందువారు జీవము. నీతి దానమును పొందువారు అంటే నీతిని వరముగా, సిలువ నమ్మిన వారు నీతిని వరముగా పొందుతున్నారంట. నీతి దానమును పొందువారు జీవము గలవారై. ఆగండి. జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? అందరూ మనము వ్యాధికి ఎందుకు భయపడతాము? రోగానికి ఎందుకు భయపడతాము? ఎందుకంటే రోగం ముదిరితే ఏమొస్తుంది? మరణము. పాపానికి ఎందుకు భయపడతాము? పాపము వల్ల వచ్చు జీతము మరణము. ధర్మశాస్త్రానికి ఎందుకు భయపడతాము? ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఇటుతో తెలుస్తుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి అయితే యేసుప్రభు ద్వారా అంటే కృపా బాహుల్యుడు. యేసుప్రభు ఎవరు? కృపా సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఎంతమంది తెలుసు యేసుప్రభు కృపా సత్య సంపూర్ణుడు? ఎస్. కృపా బాహుల్యము గలవాడు యేసుప్రభు వారు ద్వారా నీతి దానమును పొందువారు జీవము గలవారై. అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? మరణాన్ని మింగిగేయగల సామర్థ్యము జీవము కలదు. హల్లెలూయా. ద లైఫ్ స్వాలోస్ డెత్, సిక్నెస్. అంటే పరిశుద్ధాత్మ జీవింపచేయు ఆత్మ కాదా? అందుకనే అవునా? మరి దేవుడు మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు అనమాట. అంటే ఆ వ్యాధిని మింగివేస్తున్నాడు, ఆ వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు. మరి ఆ నీతి, మరి జీవింపచేయు ఆత్మ వ్యాధిని, బాధను, మరణాన్ని మింగివేస్తుందంట. హల్లెలూయా. అంటే వధువు సంఘము ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఈ నీతి దానముతోటి ఉండే జీవమును చూడండి. జీవంతో ఏం చేస్తామో చదువమ్మా.
మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. యేసుక్రీస్తును ఒక ద్వారా, ఈ కృపాబాహుళ్యము ద్వారా నీతి దానము మనకు వచ్చుట చేత ఈ జీవము ద్వారా మనము వ్యాధిని మరణాన్ని మింగివేయచ్చంట. హల్లెలూయా. అంటే అంత్య దినముల్లో ఉండే కడవరి సంఘము వ్యాధి లేని మరణము లేని సామర్థ్యము కలిగిందిగా తయారవుతుందంట. హల్లెలూయా. ఇది వధువు తన్ను తాను సిద్ధపరుచుకున్నది అనడానికి చిహ్నం. హల్లెలూయా. బ్రదర్, మరి ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వల్లే మారుతాం కదా. అప్పుడు దాకా మేము రోగాలతో ఫుల్గా ఉంటాం కదా. ఆయన వచ్చినప్పుడే మనం మారుతాం ఆయనలోకి. అప్పుడు దాకా ఇలాగే ఉంటాం కదా. చూద్దాం దాని విషయం కూడా. ఓకే, ఇప్పుడు కొలసీలు 2:14-15 వెళ్ళిపో. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు వారు సిలువ మీద ఆయన శత్రువులను బహాటంగా జయించాడా లేదా? ఎస్. మనం చూస్తే ఆయన సిలువ మీద ఆఖరి శత్రువైన మరణాన్ని కూడా జయించాడు. ఎలా జయించాడు? ఆయన సిలువ మీద ఎప్పుడైతే ఎక్కి ఒక కేక వేస్తాడో, అవునా, బైబిల్లో ఒక మాట ఉంది, సమాధులు తెరవబడ్డాయంట. హల్లెలూయా. అంటే సిలువ మీద ఆయన మరణించే ముందు ఆఖరి శత్రువైన మరణాన్ని కూడా రహస్యంగా జయించాడా, బహాటంగా జయించాడా? బహాటంగా జయించాడు. భూమి మీద ఉన్నప్పుడు రోగాలు తీసివేశాడు, అవునా, దరిద్రాన్ని తీసివేశాడు, బాధలు తీసివేశాడు. మరి ఆఖరి శత్రువుని జయిస్తే అన్ని శత్రువుని జయించాడా లేదా? జయించేశాడు. సిలువ మీద, పక్కనతో చెప్పండి, యేసుప్రభు వారు సిలువ మీద అన్ని శత్రువుల్ని జయించాడని చెప్పండి. మళ్ళీ చెప్పండి పక్కవాళ్ళు, యేసుప్రభు వారు సిలువ మీద అన్ని శత్రువుల్ని జయించాడని చెప్పండి. ఎస్. ఆఖరి శత్రువైన మరణాన్ని కూడా ఆయన జయించేశాడు. దానికి సాదృశ్యం ఏంటి? అంతకుముందు ఉండే పరిశుద్ధంలో లేచిపోయారు. హల్లెలూయా. రెండవ మారు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కేక వేసినప్పుడు, ప్రధాన దూత బూర మోగించినప్పుడు క్రీస్తునందు మృతులు మొదట లెగుస్తారు. హల్లెలూయా. మరి అక్కడ ఒక మాట ఉంటుంది, మరి సజీవముగా ఉండు సంఘము, అంటే మరణాన్ని వింగివేసి జీవముతో ఉన్న సంఘము ఎత్తబడుతుందంట. అప్పుడు దాకా ఆయన రాడు. హల్లెలూయా. ద డెడ్ విల్ రైజ్. చనిపోయిన వారు మొదట లెగిస్తారు. ఎవరైతే మరణాన్ని మింగివేసి ఉండే సంఘం ఉంటుందో, కడవరి సంఘము, అప్పుడు వస్తాడు ఈ మృతులు, ఈ సజీవమైన సంఘము, మరణాన్ని మింగివేసిన సంఘము రెండు కలుస్తుంది, ఎత్తబడి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే వధువు తను సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? ఆయనలాగా ఆయన తయారైనట్టు వధువు కూడా తయారు చేయడానికి భూమి మీదకి దేవుడు ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. చూద్దాం, ఇంకొంచెం లోతుకి వెళ్దాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఈ 2 వచనాలు చదవమ్మ, 12-13. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్వసమున ఆసీనుడాయను. ఆగండి, మళ్ళీ చదవమ్మ, అందరూ జాగ్రత్తగా వినాలి ఇది. ఈయన అయితే పాపముల నిమిత్తమై. ఆగండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుప్రభు వారి గురించి. ఈయనే అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్వసమున ఆసీనుడాయను. ఆగండి, ఒక ప్రశ్న. అంతకు ముందే కదా ఆయన ఏం చేశాడు? సిలువలో అందరి విషయమై మరణించి ఆఖరి శత్రువుని జయించి ఆ తర్వాత తిరిగి లేచి తండ్రి కుడి పార్వసమున కూర్చొని అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠ వరకు కూర్చున్నాడంట. అదేంటది? ఒక 40 రోజుల ముందే ఆయన అక్కడ శత్రువులను అన్నింటినీ బాహాటంగా జయించాడు. మళ్ళా జయించడానికి మళ్ళా తండ్రి దగ్గర ఎందుకు వేచి ఉంటున్నాడు? మళ్ళా ఇప్పుడు కూర్చొని తండ్రి కుడి పార్వసమున కూర్చొని మళ్ళా శత్రువులు పాదపీఠం వరకు రావాలని చెప్పి వేచి ఉంటున్నాడంట. ఎందుకని? వాయ్? ఎందుకు అంటే నేనే చెప్పేస్తున్నాను. యేసుప్రభు వారు సిలువ మీద బాహాటంగా సైతాన్ని జయించిన తర్వాత దేనికి శిరస్సు అయ్యారు? సంఘానికి శిరస్సు అయ్యారు. ఇప్పుడు సంఘము శత్రువులు ఎవరి శత్రువులు? యేసయ్య శత్రువులు. అంటే ఇప్పుడు సంఘము శత్రువులందరూ సంఘం పాదపీఠం వచ్చే వరకు
యేసయ్య తండ్రి పక్కన కూర్చొనే ఉంటాడు. నువ్వు ఎంత రమ్మన్నా రాడు. మారణాత మారణాత అని, నేను రానాత రానాత అంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, మారణాత రానునాత అంటాడు దేవుడు. మారణాత ఎప్పుడు అంటాడు? వధువు సిద్ధపడ్డాక, సిద్ధపడక ముందా? సిద్ధపడ్డాక. అంటే ఇప్పుడు సంఘం ఏమని ప్రార్థించాలా? శత్రువులందరూ సంఘం పాదాల కిందకి రావాలా అనడానికి పరిశుద్ధాత్మని ఇచ్చేసాడా లేదా? ఆ పరిశుద్ధాత్మను ఉపయోగించుకొని ఆఖరి శత్రువైన మరణం కూడా నీ పాదాల కిందకు వచ్చినప్పుడు మరణత వస్తుంది. హల్లెలూయా. ఇది మరణత యొక్క సంపూర్ణత. ఎంతమందికి అర్థమైంది అర్థ? హల్లెలూయా. యు గాట్ ఇట్ నౌ, యు గాట్ ఇట్. అంటే ఇప్పుడు వరుడు వధువు తన్ను తాను సిద్ధపరచుకునేది అనే మెసేజ్ ఈరోజు వినపడింది. కాబట్టి ఈ రోజు నుంచి తాడేబిల్లిగూడు వధువు సిద్ధపాటు మొదలైందనమాట. హల్లెలూయా. ఫ్రమ్ టుడే ఇట్ బిగాన్. అంటే ప్రతిరోజు నీ ప్రార్థనలో ఏది ప్రార్థించినా ప్రార్థనకపోయినా శత్రువులందరూ నా పాదాల కిందకి రావాలనే ప్రార్థన మొదలైనప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. ఎప్పుడైతే ఆఖరి శత్రువు పాదాల కిందకు వస్తుందో అది ఏ తరంలోనే రావచ్చు. మనం బాగా ప్రార్థిస్తే ఈ తరంలో వస్తుంది. మనము కనుక అది ఇప్పుడు ప్రార్థించకపోతే దేవుడి తరాన్ని పక్కన పెట్టేసి ఇజ్రాయేల్ లాగా 20 సంవత్సరాల తరం వాళ్ళని ఆ తరంలో తీసుకెళ్తాడు ట్రైనింగ్ ఇచ్చి. హల్లెలూయా. ఈ తరంలో వెళ్దామా, వచ్చి తరంలో వెళ్దామా మనము? అంటే ఈ తరంలోనే ఆత్మ పని చేయాలంటే ప్రార్థించాలా? అవునా? ఈ శత్రువులందరూ మన పాదపీఠంలో రావాలని అని పౌలు భక్తుడు రోమీల్లో ప్రవచించాడు. అవునా కదా? రోమీలు 16:20 చెప్తున్నాడు. చదువు ఒకసారి. నా జత పని వాడకు తిమోతి, రోమీలు 16:20. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును. హల్లెలూయా. మరి దేవుడు తొక్కించిన తర్వాత తీసుకెళ్తాడా సంఘాన్ని? లేకపోతే సంఘం మనల్ని తొక్కి చనిపోతే తీసుకెళ్తాడా మనల్ని? ప్రస్తుతం సైతానుడు తొక్కుతున్నాడు సంఘాన్ని. ఈ వర్తమానం విన్న తర్వాత, మన ప్రార్థనా జీవితం మొదలైన తర్వాత మన సంఘం తొక్కడం మొదలవుతుంది. హల్లెలూయా. పౌలు అది నెరవేరలేదు. అందుకే చూడండి, ఇప్పుడు ఈ సంఘము అప్పుడు చిన్న బిడ్డ వల్లే ఉందన్నమాట. అవునా? చిన్నపిల్ల ఆ సంఘము. మరి చిన్నపిల్లని చంపేయచ్చా? చంపేశారు. కానీ ఈ వర్తమానం అందిన తర్వాత సంఘము ఎదుగుతుంది అనమాట. హల్లెలూయా. ఎదిగే సంఘాన్ని ఎవడైనా చేయగలడా? చేయలేడు. అందుకనే సమాధానకర్త యొక్క దేవుడు ఎప్పుడైతే మరి సాతాను సంఘం పాదాల కింద తొక్కిస్తాడంటే సాతాను యొక్క ఏ బాణములు సంఘాన్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఇలాగ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా తయారైనప్పుడు పరిశుద్ధతే కాదు, అవునా, నీతియే కాదు, శక్తి కూడా. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క క్రియలైనటువంటి పాపాలనే కాదు, అపవాది యొక్క తంత్రములను, అపవాది క్రియలను, అవునా, వ్యాధులను, లేమిని, మరణాన్ని కూడా సంఘం చేత తొక్కించిన తర్వాత అప్పుడు అంటాడు, నా కుమారుడా, తండ్రి అంటాడు కుమారుడితో, నా కుమారుడా, ఇదిగో నీ వధువు సిద్ధమైంది, నీలాగే వధువు కూడా సిద్ధమైపోయింది, ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకో అంటాడు. అప్పుడు మారణాత అనగానే యేసుప్రభువు వచ్చేస్తారు సంఘానికి. హల్లెలూయా. కాబట్టి మారణాత అనేది ఈ రోజు నుంచి ఇంకా త్వరగా రానయ్యి ఉంది. హల్లెలూయా. ఎందుకు అంటే సిద్ధపడాలి అనే ఈ ప్రార్థనా జీవితము, శత్రువులందరూ పదాల కింద రావాలనేటువంటి జీవితం ఈరోజు మీకు మొదలైంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున. యేసు ప్రభువు వారి శత్రువులందరూ సంఘమైన మా శత్రువులు కాబట్టి ఆయన పాదాల కిందకు వచ్చినట్లు ఆయన శిరస్సు అయిన మా సంఘం యొక్క పాదాల కిందకు సైతానుడు రావాలా. ఈ దినము నుంచి నేను ప్రార్థిస్తున్నాను. అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థించండి. 2 minutes ప్రే. ఏమని ప్రార్థిస్తే తెలుసా? నజరేయుడైన యేసు నామమున నా పాదాల కిందకి, నా కుటుంబంలో ఉండే వారి పాదాల కిందకి, మా సంఘం యొక్క పాదాల కిందకి శత్రువులందరూ రావాలని ప్రార్థించండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన మొదలు ప్రార్థిస్తారో మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హీ విల్ స్టార్ట్ డూయింగ్ మిరకల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్ విత్ దిస్ వర్క్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఇప్పుడు అందరి చేతుల్లో అభిషేకింపబడినవే, ఇప్పుడే వారి శరీరములో ప్రతి రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగమును బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రత్యేకముగా ఎయిడ్స్ రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ రోగమును బయటికి రాగమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడే ఆ క్యాన్సర్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అయ్యా, తలనొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఊపిరితిత్తుల్లో వ్యాధులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరణకరమైన రోగాలను, బ్లడ్ ప్రెషర్ను నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ వ్యాధిని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బీపీ వ్యాధిని, షుగర్ వ్యాధిని, థైరాయిడ్ వ్యాధిని, టీబీ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను.
అవునయ్యా. లివర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. ఊపిరితిత్తుల్లో వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీ రోగములను ముట్టి స్వస్థపరచండి. ఎముకల వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. నొప్పులను, గెడ్డలను, కణితులను తీసివేయండి. రక్తములో వ్యాధులను తీసివేయండి. ఇన్ఫెక్షన్లను తీసివేయండి. ఇన్ఫెక్షన్లను తీసివేయండి అయ్యా. ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తీసివేయండి. ప్రతి రోగమును తీసివేయండి. ఎముకల్లో, కండరాల్లో, మాంసములో నొప్పులను తీసివేయండి. లార్డ్ జీసస్, టచ్ అండ్ హీల్, టచ్ అండ్ హీల్, టచ్ అండ్ హీల్, టచ్ అండ్ హీల్. హీల్ ద క్రౌడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఇప్పుడే ప్రతి హస్తమునకు ప్రతి అప్పును తీసివేసి సమృద్ధిని దయచేయండి. ఏ చేతులైతే దరిద్రాన్ని చూశాయో ఆ చేతులు సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.